సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ గుంటూరులో చేపట్టిన నిరసనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ లోకేష్ డబ్బులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అని 10, 20, 30 లక్షలు అంటూ అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. అసలు ఎందుకు ఈ మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అయింది, ఏమిటి ఆరోపణలు ఒకటి మనం పరిశీలిద్దాం. నెంబర్ 1, కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను పేపర్ లోడింగ్ లో ఉన్నాడు అన్న నవీన్ అనే అతను. ఎలా అలా పరీక్షల్లో భాగస్వామ్యమైన వ్యక్తికి ఎలా మొదటి ర్యాంక్ వచ్చింది అనేది ఒక ప్రశ్న. కానీ మొదటి ర్యాంక్ వస్తే అతను ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వాల. బండారం బయట పెడితే ఉద్యోగం ఆపారు. ఆపితే అతను ఊరుకున్నాడా? ఊరుకోలా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మేము వస్తే మా మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద అని చెప్పాడు. ట్రాన్స్పరెన్సీగా మెగా డిఎస్సీ నిర్వహించామని. ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా నిర్వహించారు? 16,000 పోస్టులుంటే 3% చొప్పున 421 పోస్టులను స్పోర్ట్స్ కేటాయించారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఎవరు? మన లోకేష్ గారి నాయకత్వం మనిషిని పెట్టి